హరే కృష్ణ. ఈరోజు శ్రీమతి రాధారాణి ఆవిర్భవించిన రోజు కాబట్టి శ్రీమతి రాధారాణి గురించి కొంత నేర్చుకుందాం. వేరు వేరు శాస్త్రాల నుంచి కృష్ణుని పట్ల గోపికల ప్రేమను ఈ ప్రపంచానికి నేర్పింది శ్రీ చైతన్య మహాప్రభు అన్నమాట. ప్రత్యేకంగా శ్రీమతి రాధారాణి యొక్క మహిమల గురించి ఈ ప్రపంచానికి తెలిసింది శ్రీ చైతన్య మహాప్రభు ద్వారా. ఎందుకంటే వేదాలలో అంత స్పష్టంగా ఇవ్వలేదు శ్రీమతి రాధారాణి గురించి. ఆమెని వేద గోప్య అంటారు. వేద గోప్య అంటే వేదాలలో ఆమె గుప్తముగా ఇవ్వబడింది. ఆమె గురించి స్పష్టంగా ఇవ్వలేదు. శ్రీమతి రాధారాణి మూల ప్రకృతి. మన ఆచార్యులు చెప్పేది ఆమె మూల ప్రకృతి. ఆమె నుండే లక్ష్మీదేవి, రుక్మిణి, సత్యభామ ఇలా మొదలైన వారు వచ్చారు. శ్రీమతి రాధారాణి నుండి రాధాతత్వం గోప్యమైనది. వేదాలలో చాలా పరిమితంగా ఇవ్వబడింది. అలాగని అసలు ఇవ్వలేదని కాదు. వేదాల్లో ఇవ్వబడింది. బృహత్ గౌతమీయ తంత్ర, అలాగే ఇప్పుడే మనం నేర్చుకున్న పద్మపురాణం యొక్క శ్లోకం, అలా కొన్ని శాస్త్రాల్లో ఇచ్చారు. కానీ అంత విరివిగా ఇవ్వలేదన్నమాట. ఎలాగైతే లక్ష్మీదేవి గురించి, రుక్మిణి గురించి, సత్యభామ గురించి, వీళ్ళ గురించి ఎంత విరివిగా చెప్పారో ఆ విధంగా చెప్పలేదు రాధారాణి గురించి. శ్రీమతి రాధారాణి గురించి మాట్లాడే అర్హత ప్రతి ఒక్కరికి ఉండదు. నాకైతే లేదు. కాకపోతే రాధాష్టమి సందర్భంగా ఈ పరంపరలో ఈ పుస్తకం ఒకటి ఉంది. భక్తి పురుషోత్తమ స్వామి మహారాజ్ అని ఆయన శ్రీమతి రాధారాణి అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో నుండి చదివి కొంత నాకు అర్థమైనంత వరకు చెబుతున్నాను. కానీ ఆమె గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ పుస్తకంలో కూడా వేరు వేరు శాస్త్రాల నుండి, అలాగే మన ఆచార్యులు చెప్పినవి, కొంతమంది బ్రజవాసుల నుండి చెప్పినవి, వాటన్నిటి గురించి ఇక్కడ ఇచ్చారు. శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుని యొక్క శాశ్వతమైన ప్రియసఖి. ఆమె ఎప్పుడో కృష్ణుని కొంతకాలం కలిసి తర్వాత విడిపోయింది అట్లా కాదనమాట. రాధాకృష్ణులు ఎప్పుడూ కలిసే ఉంటారు. మనం హరే కృష్ణ మహామంత్రం చదువుతున్నాం. హరే కృష్ణ అంటే రాధాకృష్ణుని, హరే అంటే భగవంతుడి యొక్క శక్తి. సో మనం రాధాకృష్ణుల యొక్క మంత్రం చదువుతున్నాం. చాలా మంది మనము ఒక మామూలు మహిమ, ఆమె కృష్ణుని ప్రేమించింది తర్వాత కానీ పెళ్లి చేసుకోలేకపోయింది, ఈ విధంగా మనం అనుకుంటూ ఉంటాం అనమాట. అట్లా కాదు. ఆమె శ్రీమతి రాధారాణి గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా అపోహలు అనమాట. నాకైతే చిన్నప్పుడు తెలిసేది కాదు అసలు ఎవరు ఈమె శ్రీమతి రాధారాణి ఎవరు. సినిమాల్లో వింటూ ఉంటాం. దసరా బుల్లోడు సినిమానో లేకపోతే ఏదో ఒక సినిమాలో హీరో ఒక ఆమెను ప్రేమిస్తాడు, కానీ ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోబోతాడు అనమాట. ఆ సమయంలో చెబుతుంటారు అనమాట, ఈ జీవితం అంటే అలాగే ఉంటుంది. కృష్ణుడు రాధని ప్రేమించాడు, కానీ రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు, ఇదే జీవితం. ఈ విధంగా డైలాగులు వస్తాయి అనమాట. అంటే నాకు అర్థమయ్యేది కాదు అసలు ఎవరు ఈమె రాధ. కృష్ణుడు ప్రేమించాడా, పెళ్లి చేసుకోలేదా ఆమెని, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా ఏంది, ఈ విధంగా అపోహలు అనమాట. అర్థమయ్యేది కాదు అసలు ఎవరు ఏమని. కానీ మనం చూస్తే ఆమె సాధారణ మహిళ కాదు. అలాగే విశేషమైన ఓ సాధారణ మహిళ కాకపోతే నువ్వు ఒక గొప్ప మహిళ ఏమో అట్లా కూడా కాదు. ఆమె కృష్ణునికి శాశ్వతమైన ప్రేయసికి. ఆమె భగవంతుని యొక్క ఆనంద శక్తి. మన శ్రీకృష్ణునికి జీవుల యొక్క సేవను అందించే మాధ్యమం అన్నమాట. మనం చేసే సేవనంతా భగవంతుడికి ఆమె ద్వారా కృష్ణుడికి చేరుతుంది అన్నమాట. మీరు చూస్తే ఒక్కో చోట రాధారాణి చేతిలో ఒక పూలమాల ఉంటుంది. ఆ పూలమాలని కృష్ణుడికి అర్పిస్తుంది. ఆ పూలమాల యాక్చువల్గా మనందరి సేవ అన్నమాట. మనందరి సేవని రాధారాణి కృష్ణుడికి అర్పిస్తుంది. సో ఆ విధంగా ఆమె రాధారాణి ద్వారానే మనం కృష్ణుడికి సేవ చేయగలుగుతాం. అందుకే బృందావనంలో భక్తులందరూ శ్రీమతి రాధారాణి కరుణను కోరుకుంటారు అనమాట. అందుకే ఒకసారి
చాలా మంది గోవర్ధన్ చుట్టూ దండం పెడుతూ ఉంటారనమాట. దండావత్ ప్రణామాలు చేస్తూ ఉంటే ప్రభుపాదులు వారి గురువు గారిని అడుగుతారు. చూడండి వీళ్ళందరూ ఎంత చక్కగా వీళ్ళ భక్తి చూడండి. గోవర్ధనుడికి దండం పెడుతూ లేచి, మళ్ళీ దండం పెట్టి, మళ్ళీ లేచి దండం పెట్టి అట్లా చుట్టూతా ప్రదక్షిణ చేస్తున్నారంటే వాళ్ళ భక్తి వేరు, మన భక్తి వేరు అంటారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. వాళ్ళందరూ కృష్ణుడిని వేడుకుంటున్నారు మాకు మీ యొక్క సేవ ఇయ్యండని. కానీ మనం కృష్ణుడిని వేడుకోం. మనం రాధారాణిని వేడుకుంటాం. అమ్మ మీరు కృష్ణుడికి సేవ చేస్తున్నారు. మమ్మల్ని గూడా మీ సేవలో భాగం జేసుకోండి అని జెప్పి మనం రాధారాణిని వేడుకుంటామనమాట. భగవంతుడికి 3 శక్తులుంటాయి. ఎవరైనా చెప్పగలరా ఏంటి ఆ 3 శక్తులని? లాదిని సంహిత దానికంటే ముందు 3 విశేషమైన శక్తులుంటాయి. అంతరంగ అంతరంగ తటస్థ ఇయ్యండి. ఆ! అంతరంగ తటస్థ అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి. అంతరంగ శక్తి అంటే శ్రీమతి రాధారాణి, ఈ ఆధ్యాత్మిక జగత్తు ఇవన్నీ అంతరంగ శక్తిలోకొస్తాయి. బహిరంగ శక్తి అంటే ఈ భౌతిక జగత్తు. దుర్గాదేవి చూస్తుందన్నమాట వీటిని. తటస్థ శక్తి అంటే మనమందరం జీవులమి. కొంచెం సేపు అంతరంగ శక్తిలోకెళ్తాం. కొంచెంసేపు బహిరంగ శక్తిలోకి తటం అంటే మధ్యలో ఉంటామన్నమాట. ఈ అంతరంగ శక్తిలో గూడా మళ్ళీ 3 అంశాలుంటాయి. సంధిని, సంవిత్, లాదిని అని. సంధిని అంటే భగవంతుడి యొక్క స్థితి, ఎగ్జిస్టెన్స్. ఆయన యొక్క పాంటు, ఆయన యొక్క వేరు వేరు ఫ్లూటు ఇవన్నీ స స సంధిని శక్తితో వస్తాయి. సంవిత్ అంటే ఆయన గురించి ఆయన తెలుసుకోవడం ప్లస్ మనమందరం గూడా భగవంతుడిని తెలుసుకోవడం కోసం ఉపయోగపడేది సంవిత్ శక్తి. మూడవది లాదిని శక్తి. ఈ లాదిని శక్తి ఆనందం అన్నమాట. ఈ 3 సత్, చిత్, ఆనంద్ అంటారు. సంధిని శక్తి సత్, సంవిత్ అంటే చిత్, లాదిని శక్తి అంటే ఆనంద్. సత్, చిత్, ఆనంద్ అన్నమాట. ఈ 3 శక్తుల్లో గూడా లాదిని శక్తి శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి లాదిని శక్తి యొక్క స్వరూపం. ఆమె పూర్తిగా ఆధ్యాత్మికమైనది. మనలాంటి భౌతిక శరీరం లేదనమాట రాధారాణికి. మనకంటే ఈ భూమి, నీరు, అగ్ని వీటితో తయారు చేయబడిన శరీరం కొన్ని సంవత్సరాల తర్వాత ముసలిదవుతుంది. పారేస్తారు. కానీ రాధారాణి శరీరం భౌతికమైన శరీరం కాదు. ఆధ్యాత్మికమైన శరీరం. ఆమె మనస్సు కూడా ఆధ్యాత్మికమైనది. మనలాంటి భౌతికమైన మనస్సు లేదు. 3 రకాల భక్తులుంటారు మాధుర్య రసంలో. లక్ష్మీదేవులు విష్ణుమూర్తితో ఉంటారు. నారాయణుడితో ఉంటారు. అలాగే ద్వారకలో రాణులుంటారు. అలాగే వృందావనంలో గోపికలుంటారు. వీళ్ళందరూ మాధుర్య రసంలో ఉంటారు. వీళ్ళందరిలో గూడా ఉత్తమమైన వాళ్ళు గోపికలన్నమాట. ద్వారకలో ఉన్న రాణుల కంటే కూడా, లక్ష్మీదేవుల కంటే కూడా అత్యున్నతమైన భక్తులు గోపికలు. ఆ గోపికల్లో గూడా అత్యంత ప్రియమైనది శ్రీమతి రాధారాణి. సో, ఆ విధంగా శ్రీమతి రాధారాణి గురించి శాస్త్రాల్లో వర్ణన ఇవ్వబడింది. కాకపోతే మనం అర్థం చేసుకోవాలి. ఈ రాధాకృష్ణుల లీలలు ఒక స్త్రీ పురుషుల మధ్య జరిగే సాధారణమైన వ్యవహారాలు కాదు. ఎక్కువ సార్లు మనం అనుకుంటాం అనమాట. ఏముందిలే అన్నట్టు అనుకుంటాం. కానీ ఇవి సామాన్యుల మధ్య జరిగే వ్యవహారాలు కావు. మనం ఈ ప్రపంచంలో కూడా చూస్తాం. ప్రేమ ఎవరన్నా అబ్బాయికి నచ్చిందనుకోండి, ఎవరన్నా అమ్మాయి వెంటనే వెళ్ళి ఐ లవ్ యూ అని చెబుతాడు. లవ్, ప్రేమ అనే పదం విరివిగా వాడుతూ ఉంటాం మనం. యాక్చువల్‌గా ప్రేమ అంటే ఎక్కడైతే స్వప్రయోజనం ఉండదో, సొంత ప్రయోజనం ఉండదో దాన్ని ప్రేమ అంటారన్నమాట. కానీ ఈ ప్రపంచంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి చెప్పినా, అమ్మాయి అబ్బాయికి చెప్పినా వాళ్ళని ఎంతసేపు ఈ వ్యక్తి నుండి నేను ఏమి ఆశిస్తున్నాను? నాకు ఏమి లాభం జరిగిద్దనే ఆలోచిస్తుంటారు. ఎక్కడైతే ఆ విధంగా సొంత ప్రయోజనం గురించి ఆలోచన ఉంటుందో దాన్ని ప్రేమ అనరు. దాన్ని కామం అంటారన్నమాట. కానీ ప్రేమ అంటే సేవ. నాకేమీ అవసరం లేదు. కేవలం ఈ మనిషికి ఏమి ఉపయోగపడుతుందో అదే చేస్తాను. అది ప్రేమ. సో, ఆ విధంగా ఈ గోపికలది
ప్రేమ అన్నమాట అది. రాధారాణి, లాదిని శక్తి కృష్ణుడికి సంతృప్తినివ్వడమే ఆమె యొక్క ఆసక్తి. ఇంక అంతకు మించి ఏమీ అవసరం లేదు రాధారాణికి, గోపికలకి. అందుకే చైతన్య చరితామృతంలో వస్తుంది. ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ తారే బలే కామ్. కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చ ధరే ప్రేమన. మన సొంత ఇంద్రియాలకి మనం ఆనందం చేకూర్చుకోవాలనుకుంటే దాన్ని కామం అంటారు. నాకెళ్ళి ఎక్కడో హోటల్‌లో మంచి మసాలా దోస తినాలని ఉంది. దానివల్ల ఎవరి ఇంద్రియాలకి ఆనందం కలిగించాలనుకుంటున్నాం? ఆ ఇంద్రియాలకి. లేకపోతే ఒక మంచి సినిమా రిలీజ్ అయింది. కొత్త సినిమా రిలీజ్ అయింది. మంచి పాటలు అన్నీ బాగా హిట్ అయినాయి. ఎళ్లి చూడాలి. ఎవరి ఇంద్రియాలకి ఆనందం కలిగిస్తున్నాం? నా కళ్ళకి ఆనందిస్తున్నాను. ఇది కామం అన్నమాట. కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చ. కానీ కృష్ణుడి యొక్క ఇంద్రియాల కోసం మనం ఏదన్నా చేస్తే దాన్ని ప్రేమ అంటారనమాట. ఓ కృష్ణుడి కోసం అభిషేకం చేద్దాం. కృష్ణుడి కోసం ఇవన్నీ తయారు తీసుకొచ్చి ఆయనకి దానివల్ల మనకేం జరుగుతుంది? మనకేం కాదు. కృష్ణుడి యొక్క ఇంద్రియాలకి కృష్ణుడికి మంచి అలంకరణ చేద్దాం. సో, ఇవన్నీ ప్రేమ అన్నమాట. ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ తారే బలే కామ్. కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చ ధరే ప్రేమనాం. సో, కృష్ణుడి యొక్క ఇంద్రియాలకి ప్రేమ మనం సంతృప్తి కలిగించాలనుకుంటే దాన్ని ప్రేమ అంటారు. ఈ గోపికలకి కృష్ణుడికి ఆనందం కలిగించాలనే ఆసక్తి తప్పించి ఇంకేమీ లేదన్నమాట వాళ్ళకి. వాళ్ళకి సంతోషం అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా కృష్ణుడికి సంతోషం కావాలి. కానీ ఏం జరుగుతుంది? కృష్ణుడికి సేవ చేయడం ద్వారా వారు కృష్ణుడి కంటే కూడా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇదన్నమాట. ఆహ్, వాళ్ళకి చేసేటప్పుడు మాకేం అవసరం లేదు ఈ సేవ ద్వారా. కానీ కృష్ణుడికి సేవ చేయడం ద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువ కృష్ణుడి కంటే కూడా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇది కూడా చూడొచ్చు మనం గూడా. ఎవరైతే సరైన చేతనతోటి కృష్ణుడికి సేవ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో ఆనందం కలిగిద్దనమాట. ఎంతో మందిని చూశాను నేను. ఈ విధంగా సేవ చేసి, సేవ అయిపోయినాక చాలా ఆనందం కలిగింది, చాలా ఆనందం కలిగిందంటారు. ఎందుకంటే వాళ్ళకి సరైన చేతనతో చేశారు కాబట్టి కృష్ణుడు వాళ్ళకి ఆనందాన్ని ప్రసాదిస్తారు. అందుకే శుద్ధ భక్తులకి సేవ గావాలి. ఇంకేమి అవసరం లేదన్నమాట వాళ్ళకి. వాళ్ళకి ముక్తి ఇస్తామన్నా సరే, సాయుజ్య, సాలోక్య, సారూప్య, సారిష్టి ఇలాంటి ముక్తులిస్తామన్నా సరే, సామీప్య ఇలాంటి ముక్తులిస్తామన్నా సరే, వాళ్ళందరూ అక్కడ సేవ ఉందా అని అడుగుతారు. సేవ లేదు. మీరు భగవంతుడి యొక్క లోకంలో ఉంటారు. ఆయన పనిలో ఆయన ఉంటారు. మీ పనిలో మీరుంటారు. మీరు హాయిగా నిద్రపోవచ్చు, బాగా తినొచ్చు. ఆహ్, ఇక ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి, వ్యాధులుండవక్కడ. ముసలితనం ఉండదు. జీవితాంతం ఎంజాయ్ చేయొచ్చు మీరు. జీవితాంతం అంటే ఇక శాశ్వతంగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడే ఉండంటే, వాళ్ళు మాకొద్దండి అంటారు. సేవ లేని చోట అటువంటి ముక్తి మాకవసరం లేదంటే అవసరం లేదు. ఇది శుద్ధ భక్తులు. గోపికలు ఆ శుద్ధ భక్తుల్లో కూడా ఉత్తములైన వాళ్ళనమాట. వాళ్ళకి సేవే గావాలి. ఇంకేమీ అవసరం లేదు. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి. కామగంధహీన స్వభావిక గోపి ప్రేమ నిర్మల ఉజ్వల శుద్ధ ఏన దగ్ధ హేమ. గోపికల యొక్క ప్రేమలో కామగంధహీన కామం అనేది కొంచెం కూడా లేదు. మరి ఎలాంటిదది? నిర్మలమైనది, ఉజ్వలమైనది, శుద్ధమైనది. ఎలాగైతే బంగారాన్ని గనక బాగా వేడి చేస్తే అందులో ఉన్న మలమంతా పోతుంది. మలినాలన్నీ పోతాయి. ఉజ్వలం బాగా షైనింగ్ వస్తుంది. శుద్ధమవుతుంది. అటువంటిదన్నమాట గోపికల యొక్క ప్రేమ. అది ఆ విధంగా ఆ గోపికల్లో కూడా అత్యంత ప్రీతిమైనది శ్రీమతి రాధారాణి. మరి వేదాలలో ఇందాక మీరు నేనన్నాను గదా! వేదాలలో ఆమె పేరు లేదని. అసలు లేదా అంటే ఉంది, కొన్ని చోట్ల ఉంది. గోపాల తపని ఉపనిషత్తులో వస్తుంది. బృహత్ గౌతమీయ తంత్రంలో వస్తుంది. పద్మ పురాణంలో మనం నేర్చుకున్నాం ఈరోజే ఆ శ్లోకాన్ని. యదా ఎలా స్టార్ట్ అవుతుంది? యదా రాధా ప్రియా విష్ణు. ఆ విధంగా ఆ పద్మ పురాణంలో ఉంది. గౌతమీయ తంత్రంలో. అలాగే శ్రీమద్ భాగవతంలో రాధారాణి పేరు అసలు లేదు. రుక్మిణి, సత్యభామ వీళ్ళందరి పేర్లు వస్తాయి.
మరి ఎందుకు లేదు? ఆమె అంత గొప్ప భక్తురాలైతే శ్రీమద్ భాగవతంలో ఆమె పేరు ఎందుకు ఇవ్వలేదు అంటే, బృహద్ భాగవతామృతంలో పరీక్షిత్ మహారాజు చెబుతారు ఉత్తరకి. పరీక్షిత్ మహారాజు ఆహ్, సుఖదేవ్ గోస్వామి ఎందుకని రాధారాణి పేరు, లేకపోతే ఏ గోపిక పేరు చెప్పలేదు. ఎందుకంటే, ఆయన సుఖదేవ్ గోస్వామి రాధారాణి యొక్క చిలుకన్నమాట. ఒకవేళ రాధారాణి పేరు గాని, లేక ఏదైనా గోపిక పేరు చెబితే, ఆయన మహాభావంలోకెళ్ళి ఆయన గొంతు మూగబోయేది. మూగబోయి ఇకన మాట్లాడేవాళ్ళు కాదు. కానీ పరీక్షిత్ మహారాజుకున్నది 7 రోజుల సమయం మాత్రమే. ఆ 7 రోజుల సమయం మాత్రంలో మొత్తం భాగవతం అంతా చెప్పాలి. ఆ సమయంలో ఈయన గొంతు మూగబోయి, ఆ భావంలో సుఖదేవ్ గోస్వామి చెప్పలేకపోతే పరీక్షిత్ మహారాజుకి అన్యాయం చేసినట్టవుతుంది. అందుకని చెప్పి, కావాలని చెప్పి ఆయన సుఖదేవ్ గోస్వామి జాగ్రత్తగా ఆహ్, రాధారాణి యొక్క లేక ఏ గోపిక యొక్క పేరు చెప్పకుండా, ఆహ్, ఏ గోపిక యొక్క పేరు ప్రస్తావించకుండా భాగవతాన్ని చెప్పారు. కేవలం గోపిక, గోపిక. కానీ ఒక్కసాట మాత్రం అనయా రాధితో రాధ అనే పేరుని ఇండైరెక్ట్‌గా చెబుతారనమాట. ఈమె చాలా ప్రియమైనది కృష్ణుడికని ఆ విధంగా ఒకే ఒక్క చోట మెన్షన్ చేస్తారు. అయితే ఈ రాధారాణి ఎలా ఆధ్యాత్మిక జగత్తులో వచ్చారు అనే దాని గురించి ఇక్కడ వివరించారు. మనం ఉన్నది భౌతిక జగత్తు. ఈ భౌతిక జగత్తులో జన్మ, మృత్యు, జర, వ్యాధులు వీటితోటి నిండి ఉంటుంది. ఈ భౌతిక జగత్తుకి అవతల విరజా నది ఉంటుంది. ఆ విరజా నది అవతల ఆధ్యాత్మిక జగత్తు ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తులో ఎన్నో వైకుంఠ లోకాలుంటాయి. ఆ వైకుంఠ లోకాల్లో కూడా పైన గోలోక బృందావనం ఉంటుంది. అక్కడ సమయం అనేది దాని ప్రభావాన్ని చూయించదు. అక్కడ ఎవరు ముసలితనం, ఈ వ్యాధులు ఇవేమి ఉండవు. ఆ ఆధ్యాత్మిక జగత్తులో గోలోక బృందావనంలో రాసమండలి ఉంటుంది. ఆ రాసమండలం పక్కన శతశృంగ పర్వతాలుంటాయి. ఆ శతశృంగ పర్వతాలే ఈ భూలోకంలో గోవర్ధన పర్వతంగా వస్తుంది. కృష్ణుడు ఎప్పుడైతే వస్తారో ఇక్కడికి భూలోకంలో, ఆ శతశృంగ పర్వతాలు గూడా వస్తాయి గోవర్ధన పర్వతంగా. అక్కడ చాలా అడవులుంటాయన్నమాట. అడవుల నిండా మాలతీ పువ్వులు, మల్లికా పువ్వులు, మల్లె పువ్వులు ఇవన్నీ ఉంటాయి. ఎన్నో రకాల పూలతోటి ఆహ్, ఆ అడవులుంటే, ఆ అడవుల్లో ఒక రత్న సింహాసనం మీద కృష్ణుడు కూర్చొనుంటారన్నమాట. కృష్ణుడు కూర్చొని ఆ గోలోక బృందావనంలో ఆయన ఆలోచిస్తూ ఉంటారన్నమాట. నే నాకు ఆనందించాలనిపిస్తుంది అనగానే, కృష్ణుడి యొక్క ఎడమ వైపు నుండి ఒక అందమైన దేవి ఆవిర్భవిస్తుందన్నమాట. ఎలాగైతే శివుడికి కూడా అర్ధనారీశ్వరుడు అంటారు. ఆయన సగం భాగం నుండి పార్వతీదేవి వస్తుంది. ఆ కృష్ణుడి యొక్క ఎడమ వైపు నుండి ఒక అందమైన దేవి ఆవిర్భవించి ఆమె ఆహ్, వజ్ర వైడూర్యాలు, పట్టు వస్త్రాలు వీటన్నిటితో ధరించి ఉంటుందన్నమాట. ఆమె శ్రీమతి రాధారాణి. ఆమె అలా ఆవిర్భవించగానే అక్కడ రాసమండల స్థలంలో చాలా పూల చెట్లు ఇవన్నీ ఉంటాయి. ఆమె వెంటనే పక్కనే ఉన్న శ్రీహరిని చూసి, ఓహ్! ఈయనకి సేవ చేయాలని చెప్పి వెంటనే పరిగెడుతుందన్నమాట పూలు కోయడానికి. అందుకే ఆమెని రాధ అంటారు. రా అంటే రాసమండల, అంటే దావమాన. దావమాన అంటే పరిగెత్తడం. ఎవరైతే ఆ రాసమండలిలో పరిగెత్తారో పూలు కోయడం కోసం, అందుకని ఆమెని రాధ అంటారు. ఇంకొక మీనింగ్ ఏందంటే ఆరాధన. ఆరాధన అంటే పూజించడం. సో, ఎవరైతే పూజించడాన్ని గూడా రాధ అనే మాటకి అర్థం గూడా పూజించడం అననమాట. ఆహ్, ఆరాధన. అదే ఆరాధన చేయకుండా మనం అపరాధం, అపరాధం అని చేస్తే ఆరాధన ద్వారా రాధారాణి మనల్ని కృష్ణుడికి దగ్గరగా తీసుకెళ్తుంది. కానీ అపరాధం చేస్తే రాధారాణి మనల్ని కృష్ణుడి నుండి దూరం చేస్తుందన్నమాట. అపరాధం అంటే మిగతా భక్తులను దూషించడం అన్నమాట. చూడు ఆ భక్తుడు, ఆ భక్తురాలు చూడు ఎలాంటిదో, ఈ భక్తురాలు చూడు ఎలాంటిదో అని వాళ్ళ గురించి ఏదో ఒక నిందించడం అన్నమాట. ఆ విధంగా నిందిస్తే ఏమవుతుంది? మనం కృష్ణుడి నుండి దూరంగా వెళ్ళిపోతాం. అదే ఆరాధన చేస్తే, పూజ చేస్తే రాధారాణి మనల్ని కృష్ణుడికి దగ్గరగా తీసుకెళ్తుంది. సో, రాధ అనే పదానికి ఇంకొక అర్థం ఆరాధన. సో, ఆ విధంగా శ్రీమతి రాధారాణి ఆహ్,
ఆమె భూమిపై ఎలా వచ్చిందనే దాన్ని పోయినసారి క్లాసులో శ్రీమాన్ భావనేశ్వర ప్రభుజీ కూడా వివరించారు. దానికి 2, 3 వివరణలున్నాయి. దాన్ని చూద్దాం. ఎందుకంటే వేరు వేరు శాస్త్రాల్లో వేరు వేరుగా వివరించారన్నమాట వీటన్నిటిని. ఎందుకంటే కృష్ణుడు, శ్రీమతి రాధారాణి వేరు వేరు కల్పాలలో ఆవిర్భించారు. ఒక కల్పం అంటే బ్రహ్మదేవుని యొక్క ఒక రోజు. బ్రహ్మదేవుని యొక్క ఒక రోజులో 1000 దివ్య యుగాలుంటాయి. ఒక దివ్య యుగం అంటే సత్య, త్రేత, ద్వాపర, కలి ఈ 4టిని కలిపి దివ్య యుగం అంటారు. అలాంటి 1000 దివ్య యుగాల్ని బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు లేదా కల్పం అంటారు. సో, కృష్ణుడు, రాధారాణి వేరు వేరు కల్పాలలో ఆవిర్భవించారు. ప్రతిసారి ఒకే విధంగా రావాలని లేదన్నమాట. వేరు వేరు సార్లు వేరు వేరు విధాలుగా వస్తారు. ఆ విధంగా వేరు వేరు కల్పాల్లో వచ్చిన వాటిని వేరు వేరు సార్లు లిఖించారన్నమాట. ఒకసారి అలా వచ్చారు, ఒకసారి ఇలా వచ్చారు ఈ విధంగా. అందుకని శాస్త్రాల్లో మనకి ఒక్కోసారి అవి కాంట్రడిక్షన్‌గా అనిపించొచ్చన్నమాట. విరుద్ధంగా అనిపించొచ్చు. కానీ విరుద్ధం ఏమీ లేవు. అది అక్కడ రాసింది ఒక కల్పంలో వచ్చిన విధానం. ఇంకో చోట రాసింది వేరే కల్పంలో వచ్చిన విధానం. ఆ విధంగా అన్నమాట. కల్పభేదం అంటారు వీటిని. లలిత మాధవలో వివరించారు. పూర్ణమాసి అనే ఆమె గర్గాచార్య అక్కడ ఆమె గార్గికి చెబుతారన్నమాట. పూర్ణమాసి. ఇది వింధ్య పర్వతాలు, హిమాలయాల పర్వతాలను చూసి అసూయపడేదన్నమాట. ఎలాగైనా సరే నేను కూడా హిమాలయ పర్వతాలలాగా ఆహ్, మంచి కూతుర్ని హిమాలయ పర్వతాలకి పార్వతీదేవి పుట్టారు. ఆమెకి శివుడు లాంటి అల్లుడు దొరికారు. నాకు కూడా మంచి కూతురు కావాలి. మా అల్లుడు కావాలి. అల్లుడు ఎవరినంటే మహదేవుడిని కూడా, శివుడిని కూడా ఎదిరించగలగాలి. అటువంటి కుమార్తె నాకు కలగాలి. అటువంటి అల్లుడు దొరకాలి అని. బ్రహ్మదేవుడు సరే అని ఆహ్, వ ఆమెకి వింధ్య పర్వతాలకి వరమిస్తారు. తర్వాత ఆలోచిస్తారనమాట బ్రహ్మదేవుడు. శివుడిని ఓడించగలిగేదెవరు? అంటే మహావిష్ణువు రావాలి, కృష్ణుడు రావాలి. మరి ఆమె యొక్క అంటే రాధారాణి, చంద్రావళి వీళ్ళిద్దరూ రావాలి అని చెప్పి ఇకన కానీ రాధారాణి ఎప్పుడు ఎలాగైతే కృష్ణుడి యొక్క తల్లి దేవకి ఎప్పటికీ దేవకి, యశోద ఉంటారో అలాగే రాధారాణికి కీర్తిదాదేవి శాశ్వతమైన తల్లి. అటువంటిది ఇది వింధ్య పర్వతాలకి ఎలా పుడతారామె అని చెప్పి ఆయన తపస్సు చేస్తాడనమాట. నేను కానీ మాటిచ్చాను గదా అని. తపస్సు చేసి రాధారాణికి, చంద్రావళికి వాళ్ళిద్దరిని తపస్సు చేసి దయచేసి మీరు వింధ్య పర్వతాలకి ఆవిర్భవించనంటే వాళ్ళు సరే అని చెప్పి అని ఒప్పుకుంటారనమాట. అప్పుడు ఆల్రెడీ రాధారాణి కీర్తిద యొక్క గర్భంలో ఉంటుంది. చంద్రావళి కూడా వాళ్ళ తల్లి గర్భంలో ఉంటుంది. చంద్రభాను వాళ్ళ భార్య యొక్క గర్భంలో. వాళ్ళిద్దరిని ఈ వింధ్య పర్వతాల యొక్క భార్య యొక్క గర్భంలోకి బదిలీ చేస్తారనమాట బ్రహ్మదేవుడు. ఆ విధంగా వాళ్ళు జన్మనెత్తుతారు. జన్మనెత్తగానే వాళ్ళకి కొన్ని సంస్కారాలు చేయటానికి ఒక బ్రాహ్మణ్ణి పిలుస్తారనమాట. ఆ బ్రాహ్మణ్ణి పిలిచి ఆయన సంస్కారాలు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉన్న సమయంలో పూతన వస్తుంది. ఈ విధంగా ఈ చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్తూ ఉంటుంది ఆ సమయంలో. ఆమె ఈ ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతుందనమాట. రాధారాణిని, చంద్రావళిని. అప్పుడు ఆ బ్రాహ్మణులకు చెబుతాడనమాట వింధ్య పర్వతాలు. మీరు ఎలాగైనా సరే ఆమెని వాళ్ళని కాపాడండి మా అమ్మాయిలనంటే, వెంటనే ఆ బ్రాహ్మణుడు కొన్ని మంత్రాలు చదవగానే ఆ పూతన బలహీనపడుతుంది. బలహీనపడి మొయ్యలేకపోతుందనమాట వీళ్ళిద్దరిని. ఆ విధంగా చంద్రావళిని విదర్భలో జారవిడుస్తుంది. అలాగే రాధారాణిని రావెల్లో జారవిడుస్తుందనమాట. ఈ చంద్రావళిని జాంబవంతుడు గోవర్ధన పర్వతంలో ఉంటాడు ఆ సమయంలో. ఆయన విదర్భకెళ్ళి ఆ చంద్రావళిని తీసుకొచ్చి చంద్రభానుకి ఇస్తారు. అలాగే రావెలలో ఉన్న ఈ రాధారాణిని వృషభాను తీసుకుంటారన్నమాట. ఆ విధంగా రాధారాణి ఈ భూమి మీదకు వస్తారన్నమాట. ఇది ఒకటి. రెండవది ఇంకో శాస్త్రాల్లో ఇంకో కల్పంలో ఇంకో బ్రహ్మదేవుడి యొక్క రోజులో ఎలా జరిగిందని చెబుతారు. మహాభానుడు అనే ఒక ఆయన ఉంటారు.
ఆయనకి 5 మంది పిల్లలు, 5 కొడుకులు అన్నమాట. వాళ్ళందరి పేర్లు ఇచ్చారు. చంద్రబానుడు, రత్నబానుడు, వృషభానుడు, సుబానుడు మరియు ప్రతిబానుడు. ఈ చంద్రబానుడి యొక్క కూతురు చంద్రావళి. వృషభానుడి యొక్క కూతురు శ్రీమతి రాధారాణి. ఈయన యాక్చువల్‌గా సూర్యదేవుడి యొక్క ఒక అంశ ఈ వృషభానుడిలా వస్తారనమాట. సూర్యదేవుడి యొక్క వృషభానుడు ఎప్పుడు శాశ్వతమైన తండ్రి రాధారాణికి. కానీ ఆయన ఎప్పుడైతే ఈ భూలోకంలో వచ్చారో అప్పుడు సూర్యదేవుడి యొక్క ఒక అంశ కూడా ఈ వృషభానుడిలో వస్తారు. అదే సమయంలో ఇంకొక ధనవంతుడు ఉంటారు. ఆయన పేరు బిందు. ఆయన భార్య పేరు ముఖార. ఈ బిందుకి, ముఖారాకి 5 కుమారులు, 3 కుమార్తెలు ఉంటారు. 5 కుమారుల పేర్లు చంద్రకీర్తి, మహాబల, భద్రకీర్తి, మహాకీర్తి మరియు శ్రీరామ. 3 కుమార్తెల పేర్లు భానుముద్ర, కీర్తిమతి మరియు కీర్తిద. ఈ బిందు, ముఖార వీళ్ళ యొక్క కూతురు కీర్తిదాకి, అలాగే ఈ మహాబానుడి యొక్క కొడుకు వృషభానుడికి వీళ్ళిద్దరికి పెళ్ళవుతుందన్నమాట. వీళ్ళిద్దరిని వివాహం చేసుకొని వృషభాను కీర్తిదాని వివాహం ఆడతాడు. తర్వాత వాళ్ళు ఎన్నో రోజులు ఎదురు చూసినా సరే సంతానం కలగదు. సంతానం కలగక వాళ్ళు ఎన్నో పూజలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తారు. చివరికి కాత్యాయనిని, దుర్గాదేవిని పూజిద్దామని ఆమె పూజ మొదలు పెడతారనమాట. ఆ విధంగా పూజిస్తూ ఉంటే ఒకరోజు వాళ్ళకి ఆ ఆ సమయంలో ఆ పూజ జరిగే సమయంలో ఆయనకి ఒక మాట వినిపిస్తుందన్నమాట. హరినామ వినావత్స కర్ణశుద్ధి నజాయతే తస్మా శ్రేయస్కరం రాజన్ హరినామాను కీర్తనం బృహణా హరినామాని యథా కర్మం వినిందిత. అంటే ఈ హరినామం లేకపోతే మన చెవులు అనేవి శుద్ధి కావు. కాబట్టి నువ్వు దయచేసి కాత్యాయని దేవి చెబుతుందన్నమాట వృషభానుడికి, నువ్వు ఈ హరినామాన్ని తీసుకో అని చెబుతుంది. వెంటనే ఆయన ఆ వృషభాను అక్కడి నుండి క్రతుముని అనే ఆయన ఆశ్రమానికి వెళ్ళి దగ్గర దీక్ష తీసుకుంటారనమాట. హరినామ దీక్ష క్రతుముని చెబుతారనమాట, మీరు రోజు ఈ పర్టికులర్ హరినామ మంత్రాన్ని చదవండి అని. ఆ విధంగా ఆయన ఆ మంత్రాన్ని చదివి తిరిగి మళ్ళీ వచ్చి ఈ కాత్యాయనికి పూజ చేస్తారనమాట. కాత్యాయనికి పూజ చేస్తే ఆ కాత్యాయని దేవి యొక్క కరుణతోటి శ్రీమతి రాధారాణి ఈ భూతలం మీద ఆవిర్భవించారు. ఇది ఇంకొక కథ వస్తుంది. ఈమె శ్రీమతి రాధారాణి మా గుడిలో చౌపాటి మందిరంలో ఉన్న శ్రీమతి రాధారాణి. ఇంకొక కథ ఏంటంటే ఇంకో కల్పంలో జరిగింది. వృషభానుడు యమునా నదిలో ఆయన ధ్యానం చేస్తూ ఉండగానే ఒక కమలం వచ్చి అతని శరీరాన్ని తాకుతుందన్నమాట. ఒక కమలం ఆయన శరీరాన్ని తాకగానే ఆయన కళ్ళు తెరిచి చూడగానే ఆ కమలంలో శ్రీమతి రాధారాణి ఉంటారు. వెంటనే ఆ చిన్న పాపను తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు పెద్ద చేస్తారు. ఈ రాధారాణి బృందావనంలో ఉన్న రాధారాణి. ఎన్నో మూర్తులు ఉన్నాయి ఇస్కాన్లో, కానీ ఈ రాధారాణిని అత్యంత అందమైన మూర్తిగా అందరూ చెబుతారన్నమాట. కాబట్టి రాధాష్టమి సందర్భంగా మనమందరం కూడా శ్రీమతి రాధారాణికి మన యొక్క సేవను కూడా కృష్ణుడికి అందించమని ప్రార్థన చేస్తూ, ఎందుకంటే మనం కృష్ణుని డైరెక్ట్గా వెళ్ళలేము. అందుకే మనం ఆరతి ఇచ్చే సమయంలో కూడా
ధూపము గాని, దీపము గాని ఆరతి ఇచ్చే సమయంలో ముందు రాధారాణి యొక్క అనుమతి కోసం ఒకసారి ఆమెకి తిప్పి, దాని తర్వాత కృష్ణుడి చుట్టూ 7 సార్లు తిప్పుతాం. ఆమె అనుమతి లేకుండా మనం కృష్ణుడికి ఏమీ సేవ చేయలేము. అందుకని చెప్పి రాధారాణికి ఈ రాధాష్టమి రోజు ముఖ్యంగా గౌడీయ వైష్ణవులు అంటే రాధాకృష్ణుల యొక్క సేవ చేసేవాళ్ళు. ఎంతో మంది వైష్ణవులు ఉన్నారు. శ్రీ వైష్ణవులు, తిరుపతి, శ్రీరంగం వాళ్ళు లక్ష్మీనారాయణని పూజిస్తారు. కానీ గౌడీయ వైష్ణవులు రాధాకృష్ణుల్ని, ఈ గోపికల యొక్క ప్రేమ అత్యున్నతమైన ప్రేమ అని చెప్పి మనకి తెలియజేసింది శ్రీ చైతన్య మహాప్రభు. అదే యొక్క భావంతో శ్రీ చైతన్య మహాప్రభు 18 సంవత్సరాలు, ముఖ్యంగా లాస్ట్ 12 సంవత్సరాలు శ్రీమతి రాధారాణి యొక్క భావనతోటి ఆయన గంభీర అని జగన్నాథపురిలో గంభీర అని ఒక గది ఉంటుంది. ఆ గదిలో 12 సంవత్సరాలు శ్రీమతి రాధారాణి యొక్క భావనతోటి ఉన్నారన్నమాట. అందుకే మనం చూడొచ్చు, ఇందాక చూసే మనం రాధాకృష్ణులు ఒకే ఆత్మ కానీ 2 దేహాలు. ఇందాక చూసాం కృష్ణుడు ఎప్పుడైతే అక్కడ గోలోక బృందావనంలో ఉన్నప్పుడు ఆనందించాలనుకున్నప్పుడు ఆయన ఎడమ భాగం నుండి వచ్చారు శ్రీమతి రాధారాణి. అలాగే శ్రీ చైతన్య మహాప్రభు కూడా శ్రీకృష్ణ చైతన్య, రాధాకృష్ణ నహి అని వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతే ఆయనే శ్రీ చైతన్య మహాప్రభు అన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు శ్రీమతి రాధారాణి వేదాలలో ఆమె గురించి స్పష్టంగా ఇవ్వలేదు. ఎందుకంటే భగవంతుడు నేనే చెబుతాను, నాకు అత్యంతమైన భక్తురాలి గురించి నేను చెప్పాలి అనే ఉద్దేశంతో ఆయనే వచ్చి రాధారాణి యొక్క రంగుతోటి, తప్త కాంచన గౌరాంగి రాధారాణి మేలి బంగారం యొక్క రంగు అన్నమాట. ఆ రాధారాణి యొక్క రంగుతోటి కృష్ణుడు వచ్చి అసలు ఏమిటి ఈ శ్రీమతి రాధారాణి, ఆమె యొక్క ప్రేమ ఏమిటి, ఆమె ఎంత ఆనందాన్ని అనుభవిస్తుంది, ఇవన్నీ రుచి చూడాలి, ఆమె గురించి అందరికీ చెప్పాలని వచ్చారన్నమాట శ్రీ చైతన్య మహాప్రభు. రాధారాణి యొక్క కృప ఆయన శిక్షాష్టకం రూపంలో మనకిచ్చారన్నమాట. అందుకే మనకు ప్రచారం అంటే వాళ్ళని ఓడించాలి, లేకపోతే వీళ్ళందరినీ మనం వీళ్ళకి ఎట్లా ఒకట్లా ఒప్పి చెప్పాలి, వీళ్ళకి భక్తి గురించి. వాటికన్నిటికంటే కూడా ప్రచారం అంటే కృష్ణుడికి ప్రసన్నత కలిగించడం అన్నమాట. ఎవరో ఒకరిని తీసుకొచ్చి కృష్ణుడికి కనెక్ట్ చేయండి. ఆ విధంగా కనెక్ట్ చేసి మీరు కూడా సేవ చేయండి, నేను సేవ చేస్తున్నాను, మీరు కూడా సేవ చేయండి. ఆ విధంగా మనం కనెక్ట్ చేయడమే వేరే వాళ్ళని, అదే ప్రచారం అన్నమాట. అదే శ్రీమతి రాధారాణి చేసేది. వేరు అందరి యొక్క సేవని ఆమె ఒక మాల రూపంలో ఆమె మాధ్యమం అన్నమాట, మన యొక్క సేవని భగవంతుడికి ఇవ్వటం. అందుకే ప్రభుపాదుల వారు చెబుతారనమాట, సర్వే సుఖినో భవంతు, అందరూ ఆనందంగా ఉండాలి. ఆ విధంగా ప్రభుపాదుల వారు అందరికీ ఆనందం ఇవ్వడం కోసం ఆయన జలదూతలో అమెరికా వెళ్ళి ఈ విధంగా ప్రచారం చేశారు. దాన్ని మనం చూడొచ్చు. చైతన్య మహాప్రభు ఆయన ఒక గొప్ప సన్యాసి, గొప్ప బ్రాహ్మణుడు అయినా సరే, రామానందరాయ్ అనే ఆయన శూద్రుడు ఒక ఊర్లో ఉండేవాళ్ళు అన్నమాట, గవర్నర్ ఆ సమయంలో. అయినా సరే ఆయన్ని కలవమని సార్వభౌమ భట్టాచార్య చెబుతారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్రకి వెళ్తున్నారో ఆ సమయంలో సార్వభౌమ భట్టాచార్య చెబుతారు అనమాట. అక్కడ కొవ్వూరు దగ్గర, రాజమండ్రి దగ్గర ఒక గవర్నర్ ఉంటారు, ఆయన్ని కలవండి మీరు అని చెబుతారు అనమాట. సార్వభౌమ భట్టాచార్య చెబుతారు, ఒకప్పుడు నేను ఆయన భక్తుడని హేళన చేసేవాడిని. ఓ సెంటిమెంట్లు, వీళ్ళకి ఏమి లాజిక్ ఉండదు, ఉపనిషత్తులు ఇవన్నీ చదువుకోక వేదాలు ఏంది, హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ అనుకుంటూ బజార్లో అమ్మడి తిరుగుతూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు, సెంటిమెంట్లు వీళ్ళు అని హేళన చేసేవాడిని. కానీ ఇప్పుడు అర్థమైంది ఆ రామానందరాయుడి యొక్క గొప్పతనం. సో మీరు
ఒక ఊరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గోదావరి నది ఒడ్డున దయచేసి ఆ రామానందరాయని కలవండి అని చెబుతారనమాట. కలవమని చెబితే ఆ సమయంలో చైతన్య మహాప్రభు గోదావరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రామానందరాయని కలుస్తారనమాట. అన్నిటికంటే గొప్పదేందో చెప్పమంటే ఆ రామానందరాయ చెబుతారు వర్ణాశ్రమ ధర్మాలు చేయాలి. ఎన్నో వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అని. అలాగే గృహస్థ, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అని వీళ్ళందరికీ ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాల్ని చేయటమే మన యొక్క లక్ష్యం అని చెబుతారన్నమాట. వెంటనే చైతన్య మహాప్రభు యహో బాహ్య, ఇది బాహ్యమైనది ఇంకా చెప్పు అంటారు. అప్పుడు యత్కరోసి యదశ్నాసి యజ్జుహోసి దదాస్యేత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం. ఇది అన్నిటికంటే గొప్పదైందని రామానందరాయన చెబుతారన్నమాట. అనగానే చైతన్య మహాప్రభు చెబుతారు ఇది కూడా బాహ్యమైనదే. అంటే ఏది తిన్నా సరే, ఏది చేసినా సరే అన్నిటిని భగవంతుడికి అర్పించాలి. అంటే ఇది కూడా బాహ్యమైనదే ఇంకా చెప్పు అంటారు. అప్పుడు ఆ రామానందరాయ జ్ఞానమిశ్ర భక్తి గురించి చెబుతారనమాట. ప్రతి జీవుడిలో ఆత్మ ఉన్నది అనే జ్ఞానాన్ని సాధించడం అని చెబితే ఇది కూడా బాహ్యమైనదే ఇంకా చెప్పు అంటారు. ఇంకా చెప్పు అంటే అప్పుడు ఆ రామానందరాయ చెబుతారనమాట. శుద్ధ భక్తి చేయటం, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధనావృతం ఆనుకూల్యైన కృష్ణాను శీలనం భక్తి ఉత్తమం. వేరే ఏ కోరికలు లేకుండా జ్ఞాన కర్మ వీటన్నిటిని వదిలేసి భగవంతుడికి అనుకూలంగా నిరంతర సేవ చేయటం అనేది అన్నిటికంటే గొప్పది అని చెబుతారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు నువ్వు చెప్పింది కరెక్టు, కానీ ఇంకా ఏమన్నా ఉందా అంటారు. అప్పుడు ఆయన దాస్యరసం గురించి చెబుతారు. దాస్యరసం భగవంతుడికి దాస్యరసంలో సేవ చేయడం. ఇంకా మీరు చెప్పంటే సాఖ్యరసం భగవంతుడికి స్నేహితుడిగా సేవ చేయడం. ఇంకా చెప్పంటారు వాత్సల్య రసం గురించి చెబుతారన్నమాట. భగవంతుడికి తల్లిదండ్రుల సేవ చేయటం. ఇంకా చెప్పంటే మాధుర్య రసం. ఈ మాధుర్య రసంలో కూడా ఇంకా చెప్పంటే ఇక అప్పుడు రామానందరాయ చెబుతారన్నమాట. ఇంతకంటే ఎక్కువ అడిగిన వాళ్ళు ఎప్పుడు లేరు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. ఈ మాధుర్య రసంలో కూడా అన్నిటికంటే ఉత్తమమైనది కరుణామయి శ్రీమతి రాధారాణి అని చెబుతారనమాట. ఆ విధంగా రామానందరాయ చైతన్య మహాప్రభు యొక్క సంవాదంలో ఆ చివరికి తీసుకువచ్చేది శ్రీమతి రాధారాణి దగ్గర ఆగిపోతుంది అనమాట సంవాదం అనేది. ఆ విధంగా శ్రీమతి రాధారాణి యొక్క కరుణ శ్రీల ప్రభుపాదుల వారు చూపించారు. ఎలాగైతే ఆయన 1965లో ఆయన ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. కావాలంటే బృందావనంలో ఉండొచ్చు. రూప గోస్వామి సమాధి పక్కనే ఉంటుంది ఆయన గది. మీరందరూ చూశారు చాలా మంది. అక్కడ హాయిగా ఉండొచ్చు. కానీ ఆయనకి ఆ అది యాక్చువల్‌గా సేవా కుంజ. ఆ ప్రదేశంలోనే కృష్ణుడు రాధారాణి యొక్క జడ వేస్తారన్నమాట. జడ వేసి అలంకరిస్తారు. అలాగే ఆమె కోపంలో ఉంటే ఒకసారి ఆమె యొక్క పాదాలను కూడా మసాజ్ చేస్తారు, మర్దన చేస్తారన్నమాట కృష్ణుడు. ఆ సేవాకుంజలో ఉండటం కంటే అదృష్టమైందేంది. అటువంటి సేవాకుంజను వదిలేసి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో అమెరికాకి వెళ్ళారన్నమాట. ఎందుకంటే ఆయనకి శ్రీమతి రాధారాణి యొక్క భావన తెలుసు. ఎందుకంటే వాళ్ళ నాన్న ప్రభుపాదుల వారి వాళ్ళ నాన్న గౌరమోహన్ దే. చిన్నప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళ నాన్న వేరు వేరు సాధువులను ఇంటికి పిలిచి వాళ్ళందరికీ సేవ చేసేవాళ్ళు అనమాట. సాధువుల్లో కొంతమంది గంజా తాగేవాళ్ళు, అయినా సరే ఏదో ఒకటిలే కషాయం వేసుకున్నారు కదా అని చెప్పి వాళ్ళందరిని పిలిచి వాళ్ళందరికీ భోజనం పెట్టించి రోజు చివర్లు అడిగేవాళ్ళు అనమాట. దయచేసి మా పిల్లాడికి రాధారాణి యొక్క కృప కావాలి అని ప్రార్థించండి అని ఆ సాధువులను కోరుకునేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఎంతో ఆనందపడేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఆనందపడి ఇంత మంచిగా మాకు సేవ చేసావు అని వాళ్ళందరూ ఆనందించి ప్రభుపాదులు వారిని దీవించేవాళ్ళు అనమాట. మీరు రాధారాణి యొక్క గొప్ప భక్తులు అవ్వాలని. ఆ విధంగా ప్రభుపాదులు వారు
రాధారాణి యొక్క కృపని పొంది, రాధారాణి యొక్క కరుణ, ఆమె కరుణామయి, ఆ కరుణతోటి ఆ సేవా కుంజులో ఆనందంగా ఉండవచ్చు. కానీ ఆయన ఈ కరుణని మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన అమెరికా వెళ్ళి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ఆ ఈ రాధాకృష్ణుల గురించి, మన వైదిక ధర్మం గురించి చెప్పి 108 మందిరాలని స్థాపించారన్నమాట. ఆ విధంగా ఆ ఇది చేయటమే అన్నమాట. మనం రాధారాణికి ఎలాగైతే ప్రభుపాదుల వారు ఈ శ్రీమతి రాధారాణి యొక్క కరుణని వేరే వాళ్ళకు కూడా తీసుకెళ్లారో, అదే విధంగా మనమందరం కూడా చిన్న చిన్న పరికరాలు అవ్వచ్చు. మన యొక్క జీవితంలో కూడా ఏదో ఒక విధంగా మనకి చేతనైనంత వరకు మిగతా వాళ్ళని కూడా ఈ భక్తి మార్గానికి కనెక్ట్ చేయటం. ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది మాధుర్య రసం యొక్క శబ్ద రూపం. మాధుర్య రసం అంటే మాధుర్య రసంలో ఉన్న భక్తులు ఇందాక చూసాం, లక్ష్మీదేవి, ద్వారకా రాణులు, అలాగే గోపికలు. ఆ మాధుర్య రసం యొక్క శబ్ద రూపం అన్నమాట హరే కృష్ణ మహామంత్రం. హరే అంటే రాధారాణి లేదా లక్ష్మీదేవి లేదా సీతాదేవి. కృష్ణ హరే కృష్ణ అంటే రాధాకృష్ణ. హరే రామ్ అంటే సీతారాం. ఈ మాధుర్య రసానికి ఒక శబ్ద రూపం. సో ఆ విధంగా మనం ప్రతి ఒక్కరిని కూడా ఈ అత్యంత ఉన్నతమైన ఈ మార్గానికి ప్రతి ఒక్కరిని ఏదో ఒక విధంగా కనెక్ట్ చేయగలిగితే అదే ప్రచారం. ఆ విధంగా మనం చూడొచ్చు. ఈరోజు దయచేసి అందరూ శ్రీమతి రాధారాణికి ప్రార్థన చేద్దాం. మనందరి జీవితంలో కూడా ఎంతో కొంత భక్తి చేయాలనుకుంటున్నాం, భక్తి చేస్తున్నాం. ఆ భక్తిని కృష్ణుడికి అర్పించమని, అలాగే ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం కలిగించమని మనకి మనం అందరం ఎందుకంటే అది తప్పించి మిగతావన్నీ ఎన్నో జన్మల నుండి చేస్తూనే ఉన్నాం. తినడం, ఆహార, నిద్ర, భయ, మైథునం, ఈ 4 ఎన్నో జన్మల నుండి చేస్తూనే ఉన్నాం. ఈ జన్మలో కూడా చేస్తున్నాం. మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది, మళ్ళీ చేస్తాం. సో అది కాకుండా వేరేది ఏదన్నా ఉందంటే ఈ సేవ చేయడం అనేది, భగవంతుడి యొక్క సేవ చేయటం అనేది మనకి కేవలం శ్రీమతి రాధారాణి ద్వారా మాత్రమే ప్రాప్తిస్తుంది. స్వామికి ప్రార్థన చేద్దాం. మనందరికీ ఆ సేవ ఇవ్వండి. ఆ సేవ తప్పించి మిగతాది అన్ని రొటీనే అన్నమాట ఈ జీవితంలో. సో ఆ సేవ కోసం ప్రార్థన చేస్తూ ఈరోజు ఈ రాధాష్టమి రోజు శ్రీమతి రాధారాణి యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థన చేద్దాం.